హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 సిక్స్త్ వీక్స్ నామినేషన్స్ నిన్న లైవ్లో వేడిగా జరిగాయి. నిన్న లైవ్ చూస్తే ఒకటి అర్థమైంది. అదేంటంటే ఆడదానికి ఆడదే శత్రువు అని. ఒకరిని టార్గెట్ చేసుకొని వచ్చి బిగ్ బాస్ హౌస్లో బంధాలు, బాండింగ్ అని చెప్పి, చెత్త చెదారం అని చెప్పి ఒక మనిషిని టార్గెట్ చేసి ఆ మనిషి గురించి బ్యాడ్గా, ఆ మనిషి క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు. అది కూడా ఒక ఆడపిల్ల క్యారెక్టర్ గురించి ఇంకొక ముగ్గురు ఆడవాళ్ళు కూర్చొని తన క్యారెక్టర్ గురించి మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు. ఇందులో నేను పేర్లు చెప్పను కానీ తనెవరో, ఆ అమ్మాయి ఎవరో మాత్రం చెప్తా. తనూజ గురించి మిగతా ముగ్గురు కాదు, నలుగురు తన క్యారెక్టర్ గురించి మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు. లైవ్ చూసిన ఎవరికైనా ఈ విషయం చూసి ఉండరో నాకు తెలియదు, కానీ నేను మాత్రం లైవ్ నిన్న చూశాను. అసలు తనూజని మిగిలిన వీళ్ళంతా ఏమన్నారో నేను ఇప్పుడు చెప్తాను. నాకేమనిపించిందో అది చెప్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే అది మీ ఇష్టం. ఇక విషయంలోకి వచ్చేస్తే, నిన్న సిక్స్త్ వీక్స్ నామినేషన్స్ జరిగాయి. అది తీసుకెళ్ళి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి పెట్టాడు బిగ్ బాస్. అదొక బాల్ ఇచ్చేసి ఆ బాల్తో ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళలో వాళ్ళే ఎలిమినేషన్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. వీళ్ళు బాల్ తీసుకునే ఆటలో వీళ్ళు మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం ఒక పక్కగా ప్లాన్ వేసి అందరినీ వాళ్ళకి టార్గెట్ చేసిన వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలని ఒక ప్లాన్ వేసుకొని వీళ్ళు ఆడొచ్చు. కానీ వేరే వాళ్ళు ఆడితే మాత్రం అది గ్రూప్ గేమ్. ఆ గేమ్ని అది గ్రూప్ గేమ్ అని పెట్టి ఎలిమినేట్ చేస్తారు. సరేలేండి, అదంతా ఒక ఎత్తు, వదిలేయండి. నిన్న తనూజ గురించి ఏం మాట్లాడుకున్నారంటే, చిట్టి పికిల్స్ రమ్య, మాధురి గారు అండ్ ఆయేషా అండ్ సంజన, వీళ్ళు ముగ్గురు. సంజన వచ్చి మాధురి గారు, తనూజ నాకు మంచి అమ్మాయిగా నిజాయితీగా కనిపిస్తుందంటే, సంజన వచ్చి మీకు అలా కనిపిస్తుందా? ఆమె సీరియల్లో నటిస్తుంది కాబట్టి, మేము సినిమాల్లో నటిస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఆమె అందరి అటెన్షన్ తన మీదే తీసుకోవాలని చెప్పి నటిస్తుంటుంది. అసలు తను అంత ఎలా యాక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. తనూజ ఉండేదే చిన్నపిల్లలాగా. తను ఫస్ట్ నుంచి అలానే ఉంది, ఇప్పుడు అలానే ఉంది. నేను తనూజ ఇష్టమే, అవును, తన క్యారెక్టర్ ఇష్టం కాబట్టి నేను చెప్తాను. అలాంటప్పుడు ఇన్ని రోజులు, నెల రోజులు నువ్వు ఆమెతో ట్రావెల్ చేసి ఇవాళ నిన్నగాక మొన్న వచ్చిన ఒక ఆమె ముందు కూర్చొని ఒక అమ్మాయి క్యారెక్టర్ని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? ఇది సంజన గారు తప్పు. అసలు యాక్ట్ చేసి చెప్పడం, అది ఒకటి కాదు 2-3 సార్లు చెప్పింది. తన యాక్ట్ చేస్తుంది, చిన్నపిల్లలాగా కూచిలాగా యాక్ట్ చేస్తుంది. అసలు ఇలా యాక్ట్ చేసి చూపించడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఇంకోటి, రమ్య ఆయేషా, వీళ్ళిద్దరూ దివ్య మాధురి గారితో కూర్చొని ఏంటి కళ్యాణ్ అండ్ తనూజ లవ్లో ఉన్నారా అంటూ మాట్లాడుకుంటూ, ఆ అమ్మాయి లవ్లో ఉందని వీళ్ళకి చెప్పిందా? నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను, లేకపోతే కళ్యాణ్ నా వెంట పడండి అని కళ్యాణ్కి ఏమైనా చెప్పిందా? ఆల్రెడీ అమ్మాయి చెప్పింది, నాకంటే నువ్వు చిన్నోడివి, ఆ తనూజ ఎప్పుడు తనని కిడ్లాగే చూస్తుంది, తను ఇష్టపడితే అది తన తప్పు కాదు కదా. దాన్ని తీసుకొచ్చి రమ్య అదేదో సామెత చెప్పితే, ఏదో ఒక సామెత ఉంది, పతివ్రత పరమాన్నం వండితే తెల్లార్లు చల్లారలేదట. ఈమె చెప్పాలి మరి ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి. ఆమె రీల్స్ చూసి కింద కామెంట్స్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదని. అలాంటిది ఏమొచ్చి నాకే కనుక కళ్యాణ్ అలా చేస్తే నేను అక్కడే చెంపవాయిచి కొడతాను అని చెప్పింది. ఇప్పుడు కళ్యాణ్ ఏం చేశాడు? ఆమె చేయబట్టుకొని లాగాడా, లేకపోతే తీసుకెళ్ళి ఏమన్నా చేశాడా? తన ఇష్టం ఉందని చెప్పాడు. దానికి ఈమె చెంప మీద అంత పెద్ద బిగ్ బాస్ హౌస్లో చెంపకు పట్టించి కొడుతుందట రమ్య గారు. అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి? నాకు అసలు అర్థమే కాలేదు. నాకు అసలు నచ్చలేదు రమ్య. మనం ఇంకా చూడకపోతే, వీళ్ళని ఎవరిని చూడకపోతే ఇంకా ఎన్ని మాట్లాడతారో ఏమో నాకు తెలియదు, కానీ అక్కడ అస్సలు నచ్చలేదు రమ్య గారు. ఇక మూడవది ఆయేషా అనే అమ్మాయి పక్కా ప్లానింగ్తో వచ్చింది. ఏంటంటే, తనూజ అనే అమ్మాయి హై లెవెల్ ఓటింగ్లో కానీ, ఒక ఆమె అభిమానంలో కానీ, ఒక ఫ్యాన్స్ బేస్లో కానీ హై లెవెల్లో ఉంది, తనని టార్గెట్ చేయాలి అని చెప్పి ఒక పక్కా ప్లాన్తో వచ్చి బాండింగ్ నువ్వు ఏడుస్తున్నావు. ఒక వీడియోలో నువ్వు మొత్తం 24/7 వీడియోస్ చూడలేదు, బిగ్ బాస్ చూడలేదు,
ఒక వీడియోలో తను కూర్చొని ఏడ్చిందంటే ఏడుస్తది. ఆటోమేటిక్‌గా ఏడుపొస్తది. ఇప్పుడు 'దివ్య' రాకముందు భరణి, తనూజ ఎలా ఉన్నారు, 'దివ్య' వచ్చినాక తనూజ, భరణి ఎలా ఉన్నారు చూసే వాళ్ళకి అర్థమవుతది. నువ్వు ఒక పాయింట్ పెట్టుకొని, నువ్వు 'దివ్య' మీద జెలసీ పెట్టుకున్నావు. నువ్వు నీ బాండింగ్ వల్ల భరణి గారి గేమ్ ఆగిపోయింది. ఏ రోజైనా చెప్పిందా భరణి గారికి నా గురించి గేమ్ ఆగిపోమ్మని? మనం ఆలోచించలేమా అది? ఆ మాత్రం తెలీదా? ఆయేష ఆయేష అనే క్యారెక్టరు తమిళ్ 'బిగ్ బాస్‌లో' 60 డేస్ ఉండేసొచ్చింది. ఒకరితో ప్రేమ అని చెప్పి బాండింగ్ పెట్టుకొని అతని కోసమని గేమ్స్ వదిలేసి ఓడిపోయి వచ్చింది. ఈమె బాండింగ్ గురించి ఒక ఫాదర్, డాటర్ బాండింగ్ గురించి ఇక్కడికొచ్చి మాట్లాడుతుంది. అది పెద్ద గొప్పగా మాట్లాడటం అనేది అస్సలు నచ్చలేదు. దానికి తనూజ బాగా ధీటుగానే చెప్పింది. కానీ భరణి గారు ఇక్కడ నచ్చలేనిదేందంటే, నిన్న గాక మొన్నొచ్చిన దివ్యకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కానీ, నాకు తనని చూస్తే కూతురుగా అనిపించింది అని అందరి ముందు చెప్పలేదు. అదే ఒక్కొక్కరికి పోయి చాటుగా చెప్తాడు. నేను తన కోసం సాక్రిఫైస్ చేశాను, తన కోసం ఇది చేశాను, అది చేశానని. భరణి గారు నాకు అస్సలు నచ్చలేదు ఈ మాటలు. ఓకే. ఇక్కడికి అయిపోయింది. ఇక వీళ్ళందరూ తనూజని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు బాండింగ్ అంటే నీకు జెలసీ అంటే, ఆ స్థానంలో నేనున్నా, ఇంకొక అమ్మాయున్నా, ఒక వ్యక్తిని ఒక నాన్న అనే అనుకున్నాం ఇప్పుడు. ఎవరినైనా మనం ఒక నాన్న అనే ఫీలింగ్ వచ్చినాక, ఒక నెల రోజులు మనతో బాండింగ్ చాలా బాగా పెంచుకున్నాక, దివ్య అనే క్యారెక్టర్ కూడా నువ్వక్కడ గేమ్ చూసొచ్చి ఎవరితో ఎలా ఉంటే నీకు బయట పోతుంది, బాగా నీకు వాల్యూ వస్తుందని చూసొచ్చి నువ్వు ఇలా ఆడావు. అంతేగాని ఆయన్ని అన్నయ్య, తొక్క, తోటకూర కట్ట అని చెప్పలేదు కదా నువ్వు. అలాంటప్పుడు నువ్వు నీకు నిన్న కాక మొన్నొచ్చిన నీకే అంత ఆయన మీదుంటే, నెల రోజుల నుంచి ఒక నాన్న అని బాండింగ్ పెట్టుకున్నందుకు జెలసీ వస్తది. ఆటోమేటిక్‌గా వస్తది. ఏ ఆడపిల్లకైనా. అప్పటిదాకా చిన్న పిల్లలాగా, ఒక నాన్నలాగా ట్రీట్ చేసే ఒక ఆయన, నీతో వేరే అమ్మాయితో తననొదిలేసి వేరే ఆమెతో అన్నయ్య, చెల్లెలు అన్నప్పుడు అడుగుతది. ఎందుకు అడగకుండా ఉంటది? అడుగుతది. నేనైనా అడుగుతాను, మీరైనా అడుగుతారు. ఇంకా ఏ ఆడపిల్ల అయినా అడుగుతది. అసలు ఈ విషయంలో నాకసలు ఏం నచ్చలేదు. ఇంగా పక్కాగా అయితే నిన్న ఎలిమినేషన్‌లో చూసిందేందంటే, తనూజని బాగా టార్గెట్ చేశారు. బంధాలు అని చెప్పి. ఆమె ఏ రోజు నా బంధం కోసం మీరు గేమ్ ఆపేసేయండి అని చెప్పలేదు. తను ఫస్ట్ నుంచి ఒంటరిగానే పోరాడుతుంది. 24/7 చూసే వాళ్ళందరికీ తనూజ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. ఇలా అక్కడక్కడ చూసేసి ఆమె ఏడుస్తుంది. ఆ ఏడుస్తుంది అని చెప్పేది ఒక ఎమోషనా? ఓకే. ఒక ఆడపిల్ల కొంచెం ఒకళ్ళు ఎమోషనల్‌గా ఉంటారు. ఒకళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారు. ఒకళ్ళు ఇదిగా ఉంటారు. ఎమోషనల్‌గా ఉన్న వాళ్ళని మార్చలేం కదా! వాళ్ళకి ఎమోషన్ వస్తే ఏడుస్తారు. నువ్వు ఒక బాల్ రాలేదని వెళ్ళిపోయి బాత్రూమ్‌లో కూర్చొని ఏడ్చినప్పుడు ఒక్కరోజుకే నీకు ఎమోషన్ వచ్చింది. మాధురి గారు ఎంత స్ట్రాంగు. ఆయనకి శ్రీనివాస్ గారు గుర్తొచ్చి ఏడ్చింది. ఇప్పుడు ఎమోషన్ లేకుండా ఎవరుంటారు? నిన్న జరిగిన ఎలిమినేషన్ నాకస్సలు నచ్చలేదు. అది ఒక అమ్మాయి క్యారెక్టర్‌ని పట్టుకొని నలుగురు అమ్మాయిలు అదేంది విమర్శించడం అనేది అస్సలు నచ్చలేదు. మీరు గాని చూస్తే తనూజ క్యారెక్టర్ కళ్యాణ్ దగ్గర చాలా విమర్శించింది రమ్య. దానికి ఆయేష, మాధురి, సంజన కూడా వత్తాసు పలికారు. ఇది అస్సలు నచ్చలేదు. నాకనిపించింది నేను చెప్పాను. మీకేమనిపిస్తుందో ఈ వీడియో చూసి కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి.